నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. అన్న శ్రీనివాస్ గారు మాట్లాడతాం. ఫాదర్ గురించి అంటే నాన్న గురించి మాట్లాడారు. నాన్న మా అందరికీ నేర్పించింది కూడా మంచితనంలో ఉండడమే నేర్పించారు. అదే రకంగా నేను కూడా ఆల్మోస్ట్ 18 ఏళ్ళ నుంచి కంపెనీ చూస్తున్నాను. ఎప్పుడు పొలిటిక్స్లో ఒకసారి సార్ పిలిచి మేము చేసే సేవా సొసైటీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాను. నేను కూడా పొలిటికల్లో ఫాదర్ నాన్నతో పాటు యాక్టివ్గా ఉంటుండే. సార్ని రెగ్యులర్గా కలవడం ఇది ఉన్నప్పుడు ఈసారి ఏలూరు పార్లమెంట్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేస్తావా అని అడిగారు. ఖచ్చితంగా అండి, మీరు ఓకే అంటే నేను చేస్తానండి అని చెప్పాను. అలాగా ఇవాళ మీ ముందు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందు ఉండడం జరిగింది. ఇంకొకటి మీరందరూ అనుకోవచ్చు, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ సమస్యలు తెలియదేమో అని అనుకోవచ్చు. అదేం లేదు, అన్ని సమస్యలు తెలుసుకున్నాను. ప్రతి ఒక్క సమస్య నేను డిస్కషన్ చేస్తున్నాను. మీరు ఏదో వేరే ఊరోడని అనుకోవద్దండి. మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకుల్లాగా, మీ మనవాళ్ళలాగా అనుకోండి. నేను ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాను. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. ఇంకా వచ్చే టైంలో మండల్ వైజ్ కార్యక్రమాలు పెట్టుకుంటాను. అప్పుడు ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కలిసి మీ అందరినీ కలిసి మాట్లాడతాను. ఇవాళ కొంచెం ప్రెస్ వాళ్ళకి తక్కువ టైం ఉందని అంటున్నారు. అందుకే మనం మండల మీటింగ్లప్పుడు కొంచెం మాట్లాడి మీ అందరినీ పరిచయం చేసుకుంటాను. ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. ఇవాళ పుట్టా సౌదాగర్ యాదవ్ గారు ఆయన మైన్స్టార్ గురించి ఒక విషయం, ఒక పెద్ద కంపెనీతో ఈయన పెద్ద కాంట్రాక్ట్, ఈయన పెద్ద కంపెనీతో ఒక ఈయన రైతు అవతలాలు పే చేయకపోతే కోర్టులో కేసు వేశారు. 2 daysలో వాళ్ళకి జడ్జిమెంట్ టైం ఇచ్చారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సార్ ఇలా మాకు కేసు వేశారు, రేపు అయితే మాకు ఇబ్బంది ఉంటుందంటే, నేను నాకు బాగా స్నేహితులైనా నాకన్నా వయసు వచ్చిండే, ఆయనకి ఫోన్ చేసి సుధాకర్ గారు ఒకసారి కలవాలంటే వెళ్ళాలి సార్, నేనే వస్తానని వచ్చారు. వాళ్ళకి కూడా రావాలి. నేను ఒకటే అన్నా, వీళ్ళు బాగా ఉన్నాడు, ఇలా అయింది, ఇంకేమో ఒక డిగ్రీ అయిపోయింది, అంతా రెడీ అయింది, వాళ్ళకి ఒక 3 months టైం ఇస్తే అది కట్టేస్తారన్నారంటే, ఒక్క నిమిషం మర్నాడు కోర్టులో జడ్జిమెంట్ వస్తామంటే మళ్ళీ సార్ మీరు చెప్తే ఏంటంటే, నేను అక్కడి నుంచి ఫోన్ చేసి లాయర్తో కేసు విత్డ్రా చేసుకున్నాను. అలాంటి మంచి మనిషి అంటే ఈ పదవికి తెలవదు కాబట్టి నేను నిజంగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన వెళ్తే నేనేం చేయలేను, నేనేం పదంలో లేను, ఆ పార్టీ కాదు, కానీ నేను అడిగానని అక్కడికక్కడ రాసేసి 3 monthsకి పే చేసినట్టు అండర్స్టాండింగ్ కదా. అది చాలా పెద్ద కంపెనీ అవుతుంది. అందుకని మనిషి ఎలాంటిది అనేది మనకు తెలుసు. అలాగే రామకృష్ణ గారి గురించి మనం చెప్పక్కర్లా. రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన మేము కలిసి 4 ఏళ్ళు క్యాబినెట్లో ఉన్నాం. అందరూ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన చూస్తారు. ఫైనల్ ఆయన అవునండి కరెక్టే చేయొచ్చని చేస్తారు, లేదండి అంటే ఆయన వర్షం తీసుకుని అంత విలువిస్తారు. నేను నిజంగా నేను మీతో అబద్ధాలు చెప్పి దానికోసం చెప్పక్కర్లేదు. అంత విలువించే వ్యక్తి మనకి వచ్చారు కాబట్టి మనం అత్యధికంగా, నాకు తెలుసు ఎవరితోనే సరే మొత్తం 7 నియోజకవర్గాల్లో కైకలూరులో ఎంపీకి హైయెస్ట్ మెజార్టీ వస్తుందని నేను మాటిస్తాను. తప్పకుండా ఆ వృత్తిగా మనం ప్రయాణం చేద్దాం. ఎవ్వరు మీరు ఆయన నెంబర్ తీసుకోండి, వాళ్ళ పిఏ నెంబరు, వాళ్ళందరి నెంబర్లు తీసుకోండి. మనం ఇది అయిన తర్వాత కొంచెం ఒకసారి 4 మండలాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీటింగ్ కలిసి మనం ఎంత చేద్దాం బాబు, అందరూ ముఖ్యంగా ఒక పూట మనం ఎక్కువ మంది పెట్టుకుని చేద్దాం.
ఇవాళ బేసిక్గా ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి రండి. ఇక్కడ మన నియోజకవర్గంలో వాళ్ళకి తెలవట్లేదు, తెలుసు, మీడియా ముందు చెబుతాను. ఎక్కువ మందికి వినయ్ గారు కాదు ఓటేసి గెలిపిస్తున్నారని నాగేశ్వరరావు, కానీ ఓటేయకుండా మన మీద ప్రయత్నం చేస్తారు. అందరికీ బాధగా ఉంది, వాళ్ళకి తెలవట్లేదు. ఇవాళకి అందరికీ బాధగా ఉంది. ఏంటి అతను వయసు ఏంటి? అందరూ రాజకీయాలు ఎంత పరిణితి చెంది ఏళ్ల తరబడి చేసిన వాళ్ళు సీనియర్లు అన్నీ ఉంటాయి. వాడు వచ్చి ఎవరిని అందరినీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఉంటారంట. 30 ఏళ్ళు వీళ్ళు కూడా 30 ఏళ్ళు ఆళ్ళు కానీ కొడుకులు కానీ ఉంటారంట. మే 13 తర్వాత మనందరూ సంగతి చూస్తారండి. ఏం చూసేది నిజంగా ఇవాళ నాకు బాధ. ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే బాబీ దాన్ని ఎవరికి ఫార్వర్డ్ చేస్తే అది వాళ్ళ సామాజిక వర్గంలో చూసి కాపు సామాజిక వర్గం చూసి 3 నిమిషాల్లో సీఏకి ఫోన్ చేశారు, మీరు ఒకసారి రావాలి, దీనికన్నా అనలేదుగా మీరే కేసు ఉన్నాను. నాకు ఫోన్ చేశాను, నేను వస్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి. నేను 10 ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ 15 ఏళ్ళ నుంచి ఏ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి బిల్డింగ్లు కడతానికి వెళ్ళే కానీ స్టేషన్కి వెళ్ళాను. నేను వెళ్దాం ఆ సంగతి చెప్పని వద్దు రావద్దులేండి. మేము మహేష్ కుమార్ గారు నేను మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం. ఎవరు దేనికి భయపడగల. ఆ రోజు అయిపోయింది, నేను చెప్తాను, ఆ రోజులు అయిపోయినాయి. మీరు ఎవరిని భయపెట్టలేరు. ఆఖరికి చిన్నపిల్లాడు కూడా భయపడి, చిన్నపిల్లాడు నేను అంతా 9 ఏళ్ళ 10 ఏళ్ళ ఏ గుర్తు చెబుతున్నాను. ఎవరు భయపడే పరిస్థితి లేదు. దయచేసి భయపెట్టి జనాల్ని ఓట్లేస్తున్నారు. అది ఎవరు చనిపోతే వీళ్ళందరికీ 13 తర్వాత అనాథలు అయిపోతారండి. మే 13 ఓహో వీళ్ళందరూ మన పెంచి పోషించి ఆస్తులు ఇస్తున్నారు అనాథం చేయటం. ఈ విధానం ఇంత గర్వంగా మాత్రం రాజకీయాలు ఎవరు ఉండకూడదు. గర్వంగా ఉంటే ప్రజలే ఆ గర్వం తెలుస్తారు. అందుకని తప్పకుండా మనం రాబోయే రోజుల్లో అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెబుతూ కైకలూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. ఆ రుణం నాకు ఈ జరుగుతున్న అన్యాయం చూసి నాకు తలుచుకుంటే చేపల చెరువుల మీద అభివృద్ధి చెంది ఏమైపోతామని భయం వేస్తాను. అందుకని వాళ్ళకి రుణపడి ఉన్నాను. తప్పకుండా ఇవాళ మహేష్ కుమార్ యాదవ్ గారిని నన్ను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది కాదు, మీరు బాధ్యత తీసుకుని ప్రతి వాళ్ళు దయచేసి ఆలోచన. మీరు మీ ఇంట్లో వ్యవహారాలు ఇవాళ నుంచి ఇంకా 46 రోజులు, ఇవాళ నుంచి ఈ 46 రోజులు మీరు గ్రామాల్లో మొదలుపెట్టే క్యాండిడేట్ డిసైడ్ అయ్యి గ్రామాల్లో అన్ని గ్రామాలు ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో తిరగాలి. దయచేసి కమింగ్ 1 వీక్ లోపల దయచేసి మీ గ్రామంలో మీ నాయకులందరూ కలిసి అన్ని దానికి మీరు కండువాలు లేకుండా ప్యాంప్లెట్ ఇస్తాం, జేబులో పెట్టి దానికి పర్మిషన్ లెక్కలో అదే కావాల్సి తీసుకుందాం. అదే పెద్ద ఇష్యూ కాదు. మీరు మీ గ్రామంలో మీరు ఏదో పిలుపుకి వెళ్తాం అని చెప్పి ఏ గ్రామంలో అది కంప్లీట్ చేయాలి. నెంబర్ 1. రాబోయే రోజుల్లో వాళ్ళ కమిటీలు వేస్తారు. మండలానికి 3 or 4 కమిటీలు. ఆ కమిటీలు పిలిచి సృష్టించిన మందలించిన చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు విరతాలు చేసేస్తారు. వాళ్ళు ఎవరిని ఇప్పుడు అతన్ని సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేస్తే పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఒకటి కాదు, ఏ విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే ఆయన మంత్రి పదవులు ఇస్తున్నారు. ఇదంతే క్వాలిఫికేషన్ కావచ్చు. ఎవరు తిట్టాడు, తిట్టకపోతే మహిపాల్ రెడ్డి అంటానికి మహిళల రెడ్డికి టికెట్ ఇవ్వాలి. క్రితం రాజకీయాల్లో ఆ రకంగా ఉంది. అందుకని ప్రజలకి ఇవన్నీ కొత్తగా చెప్పే పని కాదు. రాబోయే రోజుల్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతుంది తథ్యం. ఈ నియోజకవర్గం అన్ని ఏలూరు పార్లమెంట్ అయినా కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఖాళీ ఖజానా అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మొదటి నెల జీతాలు ఇష్టం కూడా కష్టం. కేంద్ర సహకారం లేకుండా ఏమి చేయలేరు. మనకి ముఖ్యంగా మన నియోజకవర్గానికి చిన్న చిన్నవి మనం నరేగాలో 5 ఏళ్లలో 64% సిమెంట్ రోడ్డు వేసాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో 7% సిమెంట్ రోడ్డు వేసాం.
ఏ విషయంలోనూ వాళ్ళు పాత ప్రభుత్వానికి పనిలో అందరికీ తెలుసు అభివృద్ధిలో అసలు పోలికే లేదు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.